కదా సార్. తులసి, పాలు కూడా యూజ్ చేస్తారు కదా. సో అవి న్యాచురల్లీ యూజ్ చేయొచ్చు అంటారా? మనం యూజ్ చేస్తే ఒక పర్పస్ ఉండాలి కదా. సో దీనివల్ల అంత మెడికల్గా ఎటువంటి యూజ్ అనేది ఉండదన్నమాట. తులసి కానీ, పాలు కానీ, సో మేబీ పసుపులో కొంచెం యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండొచ్చు. నిమ్మకాయలో యాసిడ్ ఉంటుంది కాబట్టి కొంచెం యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండొచ్చు తప్పితే పాలల్లో ఎటువంటి యూజ్ లేదు. అదేవిధంగా తులసిలో ఎటువంటి యూజ్ లేదు. పచ్చిపాలు చాలా మంది పెడుతుంటారు కదా సార్. పచ్చిపాలల్లో ఏముంటుందండి, మొత్తం బ్యాక్టీరియానే ఉంటుంది. పచ్చిపాలు యూజ్ చేయడం వల్ల ఆ ఆవుకు టీబీ ఉండింది అనుకోండి, అనవసరంగా పాలల్లో టీబీ ఉంటుంది, అది తీసి స్కిన్ పైన రాసుకోవడం వల్ల టీబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఒకప్పుడు చేసిన ప్రాక్టీసెస్. మనం ఏంటంటే వాళ్ళని కామెంట్ చేయకూడదు. వాళ్ళ ఆ కాలంలో అంత నాలెడ్జ్ లేదు కాబట్టి అలా యూజ్ చేస్తారు. మనకి ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ఉంది, సో అవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. తులసి కూడా వద్దంటారా సార్? తులసి వద్దు అనడం కాదు, దానివల్ల యూజ్ లేదు అంటున్నా. ఓకే సార్. లేదు, మాకు ట్రెడిషన్. అది తినడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా సార్? తులసి తినడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి. ఎందుకంటే మనకు తులసిలో మంచి ఫైబర్ ఉంటుంది, మంచి ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఈ ఫైటోకెమికల్స్ తులసి అనే కాదు, ఏది న్యాచురల్గా దొరికే ఆకుకూరలు, కాయగూరల్లో మంచి ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఈ ఫైటోకెమికల్స్ ఏంటంటే చాలా యూజెస్ ఉన్నాయంట. ఎస్పెషల్లీ డిఎన్ఏ డ్యామేజ్ని రిపేర్ చేయడము, డిఎన్ఏ డ్యామేజ్ కాకుండా చూసుకోవడము. సో అటువంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మనకు. బట్ స్కిన్ పైన అప్లై చేయడం వల్ల అంత బెనిఫిట్ అనేది లేదు. అండ్ సార్ మనకి పాలు అని ఇందాక మాట్లాడాం కదా సార్, స్కిన్ పైకి పెడితే ఇంతవరకు యూజ్ లేదు అన్నారు. అలాగే మనకి ఈ పాలు, పచ్చి పాలు అనేవి కాచి తాగితే బెటర్ అంటారా, పచ్చి తాగితే బెటర్ అంటారా సార్? పాలు అనేది పిల్లలు తాగితేనే బెటర్ అండి. ఒక 2-3 years దాటిన తర్వాత పిల్లలకి పాలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎస్పెషలీ తల్లిపాలు, మనిషి పాలు మనిషి తాగాలి, గేదె పాలు గేదెలు తాగాలి, పులి పాలు పులి తాగాలన్నమాట. సో అలా తాగితేనే హెల్దీ. అనవసరంగా మనము అవసరం లేనప్పుడు కూడా మదర్కి ఏదైనా ప్రాబ్లం ఉంది, రైట్, ఆ పర్టికులర్ కండిషన్లో బాబుకి ఈ పాలు ఇవ్వచ్చు, అంతే తప్పితే పాలు అనేది అంత మంచిది కాదు. సో ఎస్పెషల్లీ 2-3 years దాటిన తర్వాత పాలు తీసుకోవడం ఏ హ్యూమన్ బీయింగ్కి మంచిది కాదు. ఇప్పుడు ఎవరైనా కానీ సార్ పాలు లేకుండా, టీ లేకుండా, కాఫీ లేకుండా ఉండలేకపోతున్నారు కదా. సో అది ఎలా చూస్తారు సార్ మీరు? ఇద్దరిని తీసుకోండి, ఒకడు పాలు తాగుతున్నాడు, ఒకడు పాలు తాగట్లేదు. పాలు తాగేవాడికంటే పాలు తాగని వాడు హెల్తీగా ఉంటాడు. వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి అంతే. సో ఇండివిజువల్ పర్సన్, వాళ్ళ డెసిషన్ అనమాట అది. ఓకే, మొత్తానికి అయితే పాలు తీసుకోకపోవడమే బెటర్ అంటారు. ఫస్ట్ మనిషి పాలు మనిషే తాగాలి, కుక్క పాలు కుక్క తాగాలి, పులి పాలు పులి తాగాలి. కొన్ని కండిషన్స్లో మనము హ్యూమనైజేషన్ ఆఫ్ మిల్క్ అంటామన్నమాట. సో ఆవు పాలని కానీ గేదె పాలని కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ మార్చి, సో దాంట్లో వాటర్ వేసి లేకపోతే కొంచెం షుగర్ కలిపి స్పెషల్ కండిషన్లో బేబీస్కి ఇస్తారు. ఆ బేబీస్ ఏంటి, తల్లి పాలు సరిపోలేదు, అసలు పుట్టినప్పటి నుంచి తల్లిలో పాలు లేవు, అటువంటి స్పెషల్ కేసెస్లో ఇవ్వచ్చు తప్పితే నార్మల్ కేసెస్లో అవసరం లేదు. ఒక మనిషికి, పిల్లవాడికి 2-3 years దాటిన తర్వాత అసలు పాలే ఇవ్వకూడదు. పాలు అనేది చిన్నపిల్లలకు మాత్రమే, పాలు అనేది పెద్దవాళ్ళు తాగకూడదు. అసలు అది వేరే ఆవు నుంచి గేదె నుంచి వచ్చి దానిలకు హార్మోన్స్ ఇచ్చి పోనీ న్యాచురల్గానే పెరిగింది, అవన్నీ అవసరం లేదు. సో ఇవన్నీ మంచిది కాదు. ఇద్దరు మనుషుల్ని తీసుకున్నారనుకోండి, ఒకడు పాలు తాగుతున్నాడు న్యాచురల్ పాలే, ఇంకోటి తాగట్లేదు, పాలు తాగని వాడే హెల్తీగా ఉంటాడు అనమాట. ఎందుకంటే ఆ పాలు అనేది హ్యూమన్ బీయింగ్కి డిజైన్ అయినవి కాదు అవి. సో మేబీ దాంట్లో అలర్జెన్స్ ఉండొచ్చు, లేకపోతే ఎపిజెనెటిక్స్ చేంజెస్ తీసుకురావచ్చు, అది ఒక కెమికల్ లాగా యాక్ట్ చేయొచ్చు, మనం చెప్పలేమన్నమాట. బట్ యాజ్ ఎ స్టాండర్డ్ పాలు తాగకుండా ఉండడమే మంచిది. పాలు అనేది చిన్నపిల్లలకు మాత్రమే, అది మనిషి పాలు మనిషికి, పులి పాలు పులికి, ఆవు పాలు ఆవు పిల్లకి, గేదె పాలు గేదె పిల్ల. అదే సార్, మనకి మార్నింగ్ లేస్తే హెల్దీ ఇది కంపల్సరీ తాగాలి అని పేరెంట్స్ పిల్లల్ని ఫోర్స్ చేసే వాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు కూడా డైలీ పడుకునేటప్పుడు కానీ మార్నింగ్ కానీ తాగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. హెల్దీ అనే వాళ్ళు భ్రమలో ఉంటున్నారంటారా? ఒకప్పుడు అంటే మనకు ఫుడ్ అంతగా దొరికేది కాదు, రైట్. ఇప్పుడు ఉన్నంత విచ్చలవిడిగా ఫుడ్ ఉండేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవల్యూషన్ తీసుకున్నప్పుడు, మన తాత ముత్తాతలు వాళ్ళ పూర్వీకులు తీసుకున్నప్పుడు వారానికి 1 రోజు 2 రోజులు ఫుడ్ దొరికేది వాళ్ళకంతే. మ్యాక్సిమం 3 పూటలు దొరికేది, మిగిలిందంతా పస్తులు ఉండేవారు. ఆ పర్టికులర్ కండిషన్లో వాళ్ళకు పాలు దొరకడం అనేది, పాలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అది సర్వైవల్ ఆ టైంలో. ఇప్పుడు ఇంత ఫుడ్ ఉంది, ఇంత వచ్చినా కూడా అవి వాడడం అనేది నాట్ గుడ్.
సార్ అండ్ మనకి చికెన్, మటన్ ఇలాంటివి తినడం కూడా మంచిదంటారా? అది ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు సార్? నాన్ వెజ్ చికెన్, అనేది మటన్, నాన్ వెజ్, ఇంకా ఇవే కాకుండా బీఫ్, పోర్క్, ఇవే కాకుండా ఇంకా చైనా వాళ్ళు తినేవి, కొరియన్స్ తినేవి, మీట్ అనేది అన్నీ మంచిదే. ఓకే. బట్ మీట్ అనేది ఎలా గ్రో చేస్తున్నారు? న్యాచురల్గా ఉన్న మీట్ అనేది మంచిది. ఆర్గానిక్ మీట్ అంటే ఒక అడవిలో దొరికింది కానీ, లేకపోతే న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసింది కానీ బెటర్ కంపేర్డ్ టు ఇది సోయా వేసి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఫీడింగ్ చేసి ఇవన్నీ చేసిన దానికంటే అవి బెటర్ అనమాట. అండ్ సార్ మనకి బీన్స్ ఇవన్నీ ఉంటాయి కదా సార్, అవి ఎంత మోతాదులో తీసుకోమంటారు? ఎలా వెజిటబుల్స్ తీసుకోమంటారు? వెజిటబుల్స్ అనేవి ఎంత కావాలంటే అంత తినచ్చు. దానికి నో లిమిట్. మనకి ఏదన్నా ఒక ఫుడ్ ఉంది, అన్లిమిటెడ్గా తినచ్చు, ఒక బకెట్ కూడా తినచ్చు. అదేదంటే వెజిటబుల్స్ అనమాట. వెజిటబుల్స్ వెనక ముందు చూసుకోని అవసరం లేదు. ఎంత తినాలనిపిస్తే అంత తినచ్చు. ఎందుకంటే దే ఆర్ రిచ్ ఇన్ ఫైబర్, లో ఇన్ కార్బోహైడ్రేట్. సో ఫైబర్ కావాలి, కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి. పర్ఫెక్ట్ ఫుడ్ ఏదన్నా ఉంది అంటే వెజిటబుల్స్. అది అన్ని వెజిటబుల్స్ కాదు, లో కార్బోహైడ్రేట్. పొటాటోస్ ఇవన్నీ అంటే ఆ స్టార్చ్ ఉన్న వెజిటబుల్స్ కాకుండా వేరే వెజిటబుల్స్ అన్నీ ఇష్టం వచ్చినట్టు తినచ్చు.